నమస్తే ఆడియన్స్ ఏం గురూజీ. చెప్పింది మీకు నమస్తే ఏదో గురూజీ. ఉమ్? బాగుంది గురుగారు. చాలా బాగుంది బాగుంది. గురూజీ. మీకు ధ్యానం నుండి బయటికి రావాలనిపించలేదు కదా? అనిపించలేదు అసలు. అస్సలు అనిపించదు. అనిపించింది. మీరు ఎక్కువసేపు చేయొచ్చు, ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ఎనీ టైం చేయొచ్చు మెడిటేషన్. ఉహు. అర్థమైనా? ఎప్పుడైనా చేయొచ్చు. దీనివల్ల లాభాలు ఏంటి అంటే మీ గుండెకి చాలా బలం, హార్ట్ కి చాలా ఎనర్జీస్ వస్తాయి ఈ ధ్యానం వల్ల. పిల్లలు చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అర్థమవుతుంది? చాలా ధైర్యంగా ఉంటారు, భయం ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా ధైర్యంగా ఉంటారు. ఆత్మికమైనటువంటి బలం కోసం ఈ సహజ ధ్యానం అనేటటువంటి ప్రక్రియని మనం చేస్తాం. ఇవి ధ్యాన ప్రక్రియ కాదు, ఈ ఐదు కలిస్తే అసలైన ధ్యానం. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నిన్న చెప్పినటువంటి గురువు ధ్యాన నియమాలను కూడా ఇప్పుడు పాటిస్తూ ఉండాలి. ఓకేనా? అది గారు గమనించాలి. ఇప్పుడు ఈ రెండు గురువు చెప్పుకున్నాం గారు కదా, రేపు బీజ ధ్యానం చెప్పుకుంటాం. ఈ బీజ ధ్యానంలో ఈ రెండు అంశాలు వెళ్తాయి. ఉహు. అర్థమవుతుందండి? ఈ దేనికి దానికి వేరు కాదు. ఈ రెండు అంశాలు కలిపి బీజ ధ్యానం చేస్తాం. ఈ మూడు కలిపి ప్రణవ ధ్యానంలో ఉంటాయి, ఈ నాలుగు కలిపి హంస ధ్యానంలో ఉంటాయి. అది మీ అసలైన ధ్యాన స్థితి. అంటే అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చూసుకోవడానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సేమ్ టు గురుగారు. మీ గురుగారు నమస్కారం. అందరికీ గురుగారు మీ అందరికీ శక్తి చైతన్యాలు నిరంతరం మీతో ఉండి మిమ్మల్ని పరిపూర్ణంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ వెరీ మచ్. ఈవినింగ్ గురుగారు 5:30 నమస్కారం. ఉంటుంది. గురుగారు నమస్కారం. గురుగారు ఆ, సాయంత్రం వస్తుందా గురుగారు క్లాస్? సాయంత్రం ఉంటుంది 5:30. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్. ఎన్ని గంటలకు ఉంటది గురుగారు? 5:30. సాయంత్రం 5:30. ఆ.